విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రొడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రిడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అని మీ జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది, దశ అంతర్దశ ఎలా ఉంది చూసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని చాలా మంది ప్రెజెంట్ కుంభరాశి వారు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ శని రాబోతున్నాడు, శని వెళ్ళబోతున్నాడు, గురు బలం పెరగబోతుంది, రాహు అంటే గ్రహాల గురించి ఆలోచించి చాలా కంగారు పడుతున్నారు. నేను చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా, మీరు అప్పటి జరిగి అంటే ఇంకా టైం ఉంది, దాదాపు చూసుకుని ఇంకొక 4 months ఉన్నాయి. 4 months కోసం ఇప్పుడు సంతోషాన్ని మీరు ఇది వేస్ట్ చేసుకోకండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఉత్సాహంగా చేయండి, ఎనర్జీగా చేయండి, ఆనందంగా చేయండి. ఉత్సాహంగా చేయండి, ఎనర్జీగా చేయండి, ఆనందంగా చేయండి. ఓకేనా? కాబట్టి అది రాబోతుంది భయపడుకుంటూ ఇప్పుడే మీరు భయపడుతుంటున్నట్లయితే ఇబ్బంది అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే నేను చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి చెప్తా, దేవుడు నవగ్రహాల్ని పెట్టాడు, కానీ మనిషికి బుద్ధి కూడా ఇచ్చాడు. మీరు బుద్ధిని ఉపయోగించండి. మీరు బుద్ధిని వదిలేసి మిగతాన్ని ఉపయోగిస్తారంటే ఇంకా అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారి దగ్గర మామూలుగా బుద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో బుధుడు రాసింది, అది మామూలు రాశి కాదు, అది బుధుడు రాసి అంటే అది ఆశ్చర్యపడాల్సిన విషయం అది. కాబట్టి కుంభరాశి వారు ప్రెజెంట్ ఉన్న పరిస్థితి గురించి ఆలోచించండి తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించి దిగులు పడకండి. ఓకే, ఇప్పుడు రాశి వారు వెళ్ళాలని చూసుకుందాం. చూడండి, కుంభరాశి వారికి ఏంటంటే లాస్ట్ ఒక 30 రోజులు అనుకుంటాం, బిజినెస్ లోపల కావచ్చు, జాబ్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ విషయంగా ఏ రంగాల్లో కావచ్చు, అసలు మనశ్శాంతత లేదు, మనశ్శాంతత అస్సలు లేదు. బికాజ్ ఎందుకంటే రవి ఎప్పుడైతే వృశ్చిక రాశిలో ఉండేదో అప్పుడు చాలా ఇబ్బందులు అయ్యాయి. అంటే ఇబ్బంది అంటే ఎలా తెలియని ఒక భయం కమ్ముకున్నది.
అసలు దాని నుంచి బయట ఎలా పడాలి, అసలు నిజంగానే దాని నుంచి బయట పడగలుగుతారా, ఇవన్నీ విషయాల గురించి ఆలోచించి చిరాకు వచ్చేసింది. చిరాకు, కోపం అంటే అసలు అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చింది. చెప్పాల్సిన డైరెక్ట్లో మాట అంటే కన్ఫ్యూజన్, అర్థం కాలేని పొజిషన్లో అయితే మీరు ఉన్నారు. ఎప్పుడైతే ఈ రవి రాశి పరివర్తన చేసుకుని ధనుసు రాశిలో వచ్చాడో బాగుంటుంది, తప్పకుండా బాగుంటుంది. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ ఇది ధనుసు రాశి లోపల సూర్యుడు వచ్చిన తర్వాత ఈ కుంభరాశి వారికి నిజంగానే బాగుంటుంది. కానీ ఆ టైంలో కాస్త ఏంటంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి విషయంలో బాధ్యతలు అంటే కుటుంబ పరంగా బాధ్యతలు కాదు, యాజ్ అ ఫాదర్ కనుక మీరు ఉన్నట్లయితే అక్కడ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వారు ప్రెజెంట్ ఫాదర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ సంతాన భవిష్యత్తుకి సంబంధించిన సంతాన విషయానికి సంబంధించిన కాస్త ఒక రిస్క్ తీసుకొని అడుగు ముందుకెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ గోల్ సంతానం, దానికి సంబంధించిన రిలేటివ్ మీరు కార్యాలయం అంటే మీరు పని చేయాల్సి వస్తుంది. ఆ అనుసారంగా ఇది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే శుక్రుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతి. భాగ్యాధిపతి ద్వాదశ స్థానంలో, అలాగే చతుర్థాధిపతి కూడా ద్వాదశ స్థానంలో. కాబట్టి మనసు కూడా సరిగ్గా కుదరట్లేదు. ఏ పని చేసినా ఎందులో ఉన్నా మనసు కూడా సరిగ్గా కుదరట్లేదు. ఎందుకంటే ఈ శుక్రుడు ధనకారకుడు అవుతాడు. బై బర్త్ శుక్రుడు ఒక రకం చూసుకుంటే వెల్త్ కారకుడే, కానీ వెల్త్ కారకుడే ఉండి ద్వాదశ స్థానంలో ఉండి కూడా ఖర్చుకి విషయాల లోపల, ఖర్చుకు సంబంధించిన విషయాల లోపల చాలా ఎక్కువ ఆలోచించడం, దాని గురించి ఎక్కువ కంగారు పడుతుండడం ఇది జరుగుతుంది. అని అలాగే భాగ్యాధిపతి కూడా ద్వాదశ స్థానంలో ఉండడం ఇది ఒక రకంగా ఏంటంటే మీరు కంగారు పడుతున్నారు, ఓకే నేను ఒప్పుకుంటా, కానీ దీన్ని మీరు వేరే రకంగా కూడా ఉపయోగించగలుగుతారు. అంటే డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోయే కన్నా దేవుడి గురించి ఆలోచిస్తూ నిద్రపోయినట్లయితే దీని రిజల్ట్ వేరేలా ఉంటుంది. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోతే ఏమవుతుందంటే తెల్లారి డబ్బు రాదు, తెల్లారి డబ్బు రాదు. మళ్ళీ తెల్లారి ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తూ ఇంకా రోజు మొదలవుతుంది. దేవుడి గురించి ఆలోచిస్తూ కనుక మీరు నిద్రపోయినట్లయితే, దేవుడి గురించి ఆలోచిస్తూ మీరు కనుక నిద్రపోయినట్లయితే తర్వాత దేవుడు మీకు సహకారం తప్పకుండా లభించుద్ది అని ఈ దేవుడి పైన దేవుడు బృహస్పతి సంబంధం కూడా ఉంది. మీరు ఈ టెన్షన్ పెట్టుకునే కన్నా ఈ టెన్షన్ పెట్టుకోండి, దేవుడు నాకు దక్కట్లేదు, ఎందుకు దేవుడిని ఇంత చేస్తున్నా, ఎందుకు ఇది అవ్వట్లేదు. నిరంతరం దేవుడి గురించి ఆలోచించండి. మీ గురించి ఆలోచించేవారు వేరే వాళ్ళు ఉంటారు. గుర్తించుకోండి, చేసి చూడండి. ఒక విషయం తెలుసుకోండి, చేస్తేనే తెలిసేది, చేయకపోతే ఏది తెలిసిరాదు. కాబట్టి చేసి చూడండి, అర్థమవుతుంది. అని ఇంకొక విషయం, కుంభరాశి వారు ప్రెజెంట్ వేధిస్తుంది శనిదేవుడు కాదు. చాలా మంది ప్రెజెంట్ అంటున్నారు శనిదేవుడు కుంభరాశిని వేధిస్తున్నారు అంటున్నారు. నో, ప్రెజెంట్ కుంభరాశిని వేధిస్తుంది శనిదేవుడు కాదు. ప్రెజెంట్ కుంభరాశిని వేధిస్తుంది కేతు వేధిస్తున్నాడు కుంభరాశిని, శనిదేవుడు కాదు. శనిదేవుడు వేధించే సమయం అయిపోయిందంటే ఉంది, ఇంకా టైం ఉంది, ఇప్పుడు లేదు. డిగ్రీ పరంగా కాస్త శనిదేవుడి అంత బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఇప్పుడు లేదు. కానీ ప్రెజెంట్ మీరు ఏదైతే భయం పొందుతున్నారు, ఏదైతే మీకు ఏర్పడుతుందో అది తెలియని బాధ, ఆందోళన, అనవసరమైన భయము, ఏ పని అనుకున్నా సరేం కావట్లేదు, అందరూ మన నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, రిలేషన్ కావచ్చు, డబ్బు కావచ్చు అని తెలియని ఒక ఏదో జరుగుతున్న ఒక భయం ఏదైతే మనసులో అనిపిస్తుంది చూడండి, అది శనిదేవుడి వల్ల అవ్వట్లేదండి, అది మీ కేతు వల్ల అవుతుంది అది. కాబట్టి మీరు ఊరికే శనిదేవుని బాధించకండి. శనిదేవుడు మీకు ఉల్టా మీ రాశాధిపతి, లగ్నాధిపతి ఉండి మీకు సేఫ్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు తప్ప మీరు శనిదేవుడిని ఇంకా మీరు నిందిస్తున్నారు. మీరు కేతుని ఇది చేయండి, ఏదైనా దానము, హోమాలు, జపాలు కనుక మీరు చేయించుకోవాలనుకున్న కేతుకి సంబంధించి చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, కుంభరాశి వారి దగ్గర తెలివి చాలా భయంకరంగా ఉంటుంది. అది మామూలు తెలివి కాదు, చాలా అంటే దానికి ఇంకా మనము లిమిట్ క్రాస్ అయిన తర్వాత తెలివి, దానికి లిమిట్ లేని తెలివి ఎలా ఉంటుంది చూడండి, ఆ రకమైన తెలివి కుంభరాశి దగ్గర ఉంటుంది. కనుక అందులో మైనస్ పాయింట్ ఏం తెలుసా, తెలివి ఉండడం గొప్ప మంచి విషయమే కాదనట్లేదు, కానీ అతి తెలివి ఉండడము ఆ వ్యక్తికి వినాశ కారణం అవుతుంది. అతి తెలివి ఉండడం అది వినాశ కారణం అవుతుంది. వీళ్ళు సరిగ్గా ఉండరు, వీళ్ళు పక్కన వాళ్ళు కూడా సరిగ్గా ఉండనివ్వరు, ఇది తెలుసుకోండి. అని ఇంకొక విషయం, జూపిటర్ దేవుడు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉండి రెట్రోగేట్ ఉన్నాడు. కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల కాస్త ఇబ్బంది అయితే నడుస్తుంది. ఇది నడుస్తూ ఉంటుందా అంటే ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. ఎందుకంటే కేతు ఎంతవరకు అష్టమ స్థానంలో ఉంటాడో అంతవరకు ఇది ప్రాబ్లం కొనసాగుతూనే వస్తుంటది. షష్ఠ స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు, కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి విషయాలు జాగ్రత్తగా, బీపీ ఎవరికైతే ఉందో కుంభరాశి వారు వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అని ఎవరికైతే ముందు నుంచి కాస్త లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం నడుస్తుందో వాళ్ళు కాస్త కుదిరినట్లయితే ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకొక పాయింట్, ఇక్కడ కుజుడు రెట్రోగేట్లో ఉన్నాడు. కుజుడు ఇక్కడ రెట్రోగేట్లో ఉండడం వల్ల ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన ఇంపార్టెంట్ కనుక ఉన్నట్లయితే అస్సలు ఆపరేషన్ చేయించుకోకండి.
ఆపరేషన్ అస్సలు ఈ టైంలో చేయించుకోకండి. కాస్త టైం వాయిదా వేసుకోండి. ఆపరేషన్ ఎప్పుడు చేసుకోకండి. ఒకవేళ మీరు ఆపరేషన్ చేసుకున్నా కూడా అది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆపరేషన్ చేసుకోకండి. ఇంకోటి చూసుకున్నైతే ఏకాదశ స్థానంలో బుధుడు సాటర్న్ సంబంధం కలుగుతుంది. ఓకే అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్. కానీ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుంభరాశి వారు జాబ్ ఎవరైతే చేస్తున్నారో, రాజకీయ క్షేత్రంలో ఎవరైతే కుంభరాశి ఉన్నారో వాళ్ళు కాస్త చూసేటప్పుడు జాగ్రత్తగా చూసి మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా కూడా, ఏ పని చేసినా కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ అయి పని చేయండి. కేర్ఫుల్ అయి మాట్లాడండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట అవతల వ్యక్తికి ఏ విధంగా, ఏ ప్రొనౌన్సియేషన్గా అర్థమవుతుంది మనకు కూడా అర్థం అవ్వదు అది. కాబట్టి మనం మాట్లాడే మాట చూసుకొని కనుక మీరు మాట్లాడితే సంబంధాలు బాగుంటాయి. లేకపోతే సంబంధాలు దూరం అవుతుంటాయండి. ఎందుకంటే అష్టమాధిపతి కర్మస్థానంలో ఉండడం ఇది నాట్ వెల్ ఫర్ జాబ్. కానీ పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం, అతి తెలివితేటలు చూపించడం ఇక్కడ గుడ్ అనుకోవచ్చు. కానీ ఆ తెలివితేటలు చూపించడం తప్పు కాదు. అతి ఒక విషయం అంటే దానికి తెలుగులో ఒక మాట ఉంది, ఏది కూడా ఎక్కువ చేస్తే దాని తర్వాత వినాశనమే అవుతుంది. బుద్ధి కూడా ఉపయోగించండి. మీ పని కోసం మీరు జాబ్ చేసే చోటు కాస్త మీ తెలివితేటలు, మీ వాక్ చాతుర్యం ఉండాలి, కాదనట్లేదు. కానీ అతి ఎక్కువ చూపించడానికి వెళ్తే ఉన్నది మొత్తం పోద్ది. ఇది గుర్తుంచుకోండి. అని రవి కూడా మంచి మీకు అనుకూలంగా బిజినెస్ పరంగా కుంభరాశి వారు ప్రెజెంట్ అయితే బాగుండబోతుంది. దిగులు పడాల్సిన ఎక్కువ ఏం ఇబ్బంది అయితే కనిపించదు. కేవలం మీకు ప్రెజెంట్ ప్రాబ్లం నడుస్తుంది ఒకటి ఏంటంటే కేతు వల్లనే, రాహు కూడా కాదు, కేతు వల్ల మీకు ప్రెజెంట్ ప్రాబ్లం నడుస్తుంది. అనుకున్న పని సరిగ్గా అవ్వట్లేదు. కాస్త తెలియని భయం, ఆందోళన. అది భయం, ఆందోళన కనుక లేకపోతే మీలో ఉన్న అన్ని గుణ వైశిష్టాలు మీరు బయట ప్రదర్శన చేయగలుగుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. అని నెక్స్ట్ ఇయర్ రాశి పరివర్తన కాబోతున్న శని దేవుడు సంబంధించిన విషయాల లోపల పార్ట్ 2 కూడా ఉండబోతుంది. అది 2025 కుంభరాశి వరకు ఎలా ఉంది అది కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్తో సహా ప్రయత్నించుదాం. ఇక పరిహారాలు మీరు ఏవైతే రెగ్యులర్గా చూస్తున్నారో అవే క్యారీ అవ్వండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.